సో అమెరికా వచ్చి తప్పు చేశానా, అమెరికాలో ఉంటూ తప్పు చేస్తున్నానా? ఎందుకంటే ఇండియా ఎమర్జింగ్ ఎకానమీ బాగా పెరిగిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. సో దీని గురించి నా పాండరింగ్ అంటారు ఇంగ్లీష్లో, దానికి తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు. కాకపోతే ఇంతకుముందు లైవ్లు రెగ్యులర్గా చేసేవాడిని, ఇప్పుడు లైవ్లు అంత చేయట్లేదు, ఇన్స్టాలో లైవ్లు చేయట్లేదు. అప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు సమ్మరైజ్ చేసేస్తున్నా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, రిగ్రెట్ ఉందా, బాధ ఉందా, బాధ్యతలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఏం జరిగింది మొత్తం అంతా కూడా ఓపెన్ బుక్ లాగా. మనం ఎలా అంటే షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడడం, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇది బాగుందని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాకేమో ఏముంది అమెరికాలోని అలాగా, లేకపోతే ఇండియాలో ఏముంది అలాంటి మాటలు లేకుండా క్యాండిడ్, ఆల్వేస్ ట్రూత్ఫుల్ అనాలిసిస్ అయితే మీకు ఇచ్చేసాను. సో ఎవరెవరికైతే ఇది క్యూరియాసిటీ ఉందో ఈ వీడియో కామ్గా చూసేయండి. ఆల్రైట్, లెట్స్ డూ ఇట్. సో ఇవాళ ఇన్స్టాగ్రామ్లో అందరూ ఇదే కదా పని, రీల్ స్క్రోలింగ్. ఏం చేస్తావు అంటే మొదట రీల్ స్క్రోలింగ్, తర్వాత మిగతా ఏవైనా. ఒక యాక్టర్ సర్వానంద్ రీల్ వచ్చింది. ఆయన చెప్పాడు ఏంటంటే ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అని. అది నాకు చాలా కనెక్ట్ అయింది. ఆ ముగ్గురు ఎవరంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్ళు, ఓకే, ఉన్నవాళ్ళు. తర్వాత కరెక్ట్గా మనకి కష్టాలు వచ్చేసేటప్పుడు అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉండి పాముకొని ఉండి మనం వదిలేసిన వాళ్ళు, ఓకే. మూడోది, ఎవరైతే మన కష్టాల్లో పెట్టారో ఈ ముగ్గురిని మర్చిపోకూడదు. డెఫినెట్గా నన్ను కరెక్ట్గా టైంకి అప్పటిదాకా నాకి కరెక్ట్గా టైంకి ఎవరో తెలిసి వెళ్ళిపోయారు, వాళ్ళని మర్చిపోలేదు. ఎవరు నా వెనకాల అంత లోయెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళని మర్చిపోలేదు. ఎవరైతే మనకి అన్ని విధాల కష్టాలు చాలా వరకు కెండల్ అంటారు రాయలసీమలో, కెండల్ చేశారు, వాళ్ళని మర్చిపోలేదు. ఈ మూడు. సో అది జస్ట్ అది ఆ రీల్ సారాంశం నచ్చింది కాబట్టి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, అమెరికా వచ్చి నేను రిగ్రెట్ అవుతున్నానా, ఇండియాలో ఉండుంటే ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉండేదా, లేకపోతే అమెరికా అనవసరంగా వచ్చానా, అసలు ఐడియా లేదు, అమెరికా రావాలన్న ఐడియా లేదు, దాని గురించి విశ్లేషణ. ఓకే, సో టు స్టార్ట్ విత్, నేను వచ్చింది 1996 ఆగస్టు 14, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే. భారతదేశానికి ఒక రోజు ఇండిపెండెన్స్ డే ముందర ఇక్కడ ల్యాండ్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు ఆగస్టు 14కి ఇంకా 3 నెలల్లోని 3 దశాబ్దాలు అంటే 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక కాలచక్రం. ఎలా అంటే ఇలా గిర్రని తిరిగేసింది. ఇంత ఫాస్ట్గా కాలచక్రం తిరిగేస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అని. ఓకే, తర్వాత మనం 30 నిమిషాలు కాదు 3 గంటలైనా అనర్గళంగా మాట్లాడేయగలను ఈ టాపిక్ గురించైనా. కాబట్టి కానీ 3 గంటలు బోర్ కొట్టించను. సమ్మరీ కష్టాలు చెప్తాను డెఫినెట్గా. సో నేను నా బ్యాక్గ్రౌండ్ ఎన్నోసార్లు చెప్పినట్టు, నేను మెడిసిన్లో సీట్ రాకపోతే, ఎందుకంటే మళ్ళీ రిజర్వేషన్స్ గురించి మంచా చెడ అవన్నీ పక్కన పెడేస్తే, నాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల, అన్ఫార్చునేట్గా ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టడం వల్ల, మిగతా వాళ్ళకి వచ్చిన అదృష్టం నాకు లేక మెడికల్ సీట్ రాలే. కానీ అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. నా జీవితంలో జరిగిన ఒక మంచి ఆస్పెక్ట్ ఏంటంటే, నాకు మెడికల్ సీట్లో రావడం. నాకు పర్సనల్గా నేనేదో డాక్టర్ అయ్యి వదిలిద్దామని కాదు, ఎవరెవరికైతే డాక్టర్ అవ్వాలందో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నాకైతే నాకు డెస్టినీ చేసిన బెస్ట్ థింగ్ నేను డాక్టర్ అవ్వకపోవడం. సో ఎప్పుడైతే డాక్టర్ అవ్వలేదో అప్పుడు కొంచెం అనుకున్నా, మళ్ళీ మెడిసిన్ చదవాలా ఇదా అని. నేను ఒక విత్ అ వెంజెన్స్ అంటారు, ఒక పగలాగా పెట్టి నాకెందుకు రాదు మెడికల్ సీటు, అందరికన్నా ముందు సెటిల్ అయిపోదామని మిస్సెస్ ఏవియన్ కాలేజ్ విశాఖపట్నం, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మా ఊరు విశాఖపట్నం. నేను పుట్టింది ఒడిశా రాష్ట్రంలో. మా ఫోర్ ఫాదర్స్, మా నాన్నల వైపు ఒడిశా స్టేట్ అయినా మేము తెలుగు మాట్లాడే కమ్యూనిటీ, తెలుగు జాతి మాది. ఓకే, మేము తెలుగు వాళ్ళం. ఒడియా వాళ్ళం అయితే చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. ఒడియా వాడిని అయినా నా మాతృభాష ఒడియా అయినా ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నానని బాగుండేది. కానీ కానీ ఎలా చెప్తాం తెలుగు అని. ఎవరెవరైతే సరే, ఓకే, అది. సో మనకు ఊరంటూ లేదు కాబట్టి చాలా ఊర్లోని, ఏలూరులోని మా అమ్మ సెయింట్ తెరేసాలో పనిచేసేది, డిఎన్ఆర్ కాలేజ్లో పనిచేసేది, తర్వాత చీరాల గవర్నమెంట్ కాలేజ్. మొత్తానికి శ్రీకాకుళంలో మొదటి సెటిల్ అయిన ఊరు, అంటే నాకు అవగాహన వచ్చి నాకు తెలిసిన ఊరు శ్రీకాకుళం. ముందు తెలుగు మీడియం విశాలాంధ్ర స్కూల్ పాత బస్ స్టాండ్ దగ్గర కొన్నాళ్ళు చదివి, తర్వాత సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ శ్రీకాకుళంలో, అక్కడ ఐదో క్లాస్ వరకు చదివి. సో 5వ క్లాసు రెండోసారి మళ్ళీ చదవాల్సి వచ్చింది గుడిలోవా అని విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం దగ్గర. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు గూగుల్ హబ్ అన్నీ వస్తున్నాయి.
గుడిలోని పెందుర్తి అనంతపురం మధ్యలో అక్కడ జాయిన్ అయ్యి సో ప్రాక్టికల్గా శ్రీకాకుళం ఊరైన తర్వాత సబ్సీక్వెంట్గా మా అమ్మ నాన్న విశాఖపట్నం మూవ్ అయిపోయారు. సో మా ఊరు విశాఖపట్నం. ఏదైనా ఊరు నేను భారతదేశంలో ఐడెంటిఫై చేసుకోవాలి అంటే బై డిఫాల్ట్ అది వైజాగ్, విశాఖపట్నం. సో అది అయ్యాక ఏవెన్ కాలేజ్లో, మిసెస్ ఏవెన్ కాలేజ్లో BA పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, మొత్తం 3 ఏళ్ళలోని 30 రోజులు కూడా క్లాసులకు వెళ్ళలేదు. నిజం చెప్పేది, అన్ని నిజాలు చెప్పేది కదా. రోజు రావడం, క్లాస్ ఏమో 7:30 స్టార్ట్ అయ్యి 7:30 స్టార్ట్ అయితే 9:30కి వెళ్ళడం, ఒక క్లాస్ వినేయడం. ఆ రోజులో పొలిటికల్ సైన్స్ ఆయన మా లెక్చరర్ గారి పేరు పోలినాయుడు. ఆయన మాకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అంటే తెలుగు మీడియం, మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు ఏవెన్ కాలేజ్లో. BA చదవాలంటే తెలుగు మీడియం. సో తెలుగు మీడియంలో ఆయన సోషల్ కాంట్రాక్ట్ థియరీకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అని చెప్పేవాడు. ఇలాంటివి ప్లాటో, అరిస్టోటల్, రూసో, ఇలా మ్యాకివెల్లీ ఇవన్నీ చదువుకున్నాం. అది అయిపోయింది. అయిపోయాక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ చేశాను. సో ఆ రోజుల్లో మళ్ళీ మీకు చెప్తున్నా, 1996లో నేను వచ్చేసరికి భారతదేశం జీడిపి $381. $3,81,000, $381 బిలియన్. ఓకే, $1 ట్రిలియన్ కూడా లేదు. అప్పుడు అమెరికా జీడిపి $8.1 ట్రిలియన్. ఓకే, సో ఇప్పుడు అమెరికా జీడిపి 4 రెట్లు పెరిగింది 30 ఏళ్ళలో. కానీ భారతదేశం జీడిపి 11 రెట్లు పెరిగింది. ఎప్పుడైనా సరే ఆల్రెడీ పైన ఉన్నోళ్ళు ఇంకా పెరగడం కష్టం, కింద అంటే కింద తక్కువ ఉన్నోళ్ళు పెరగడం ఈజీ. సో బేసిక్గా ఎప్పుడైనా మీరు చూస్తే డెవలపింగ్ కంట్రీస్కి డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కంటే. అందుకే కదా చైనా కూడా అప్పుడు అంతే ఉండేది, 381 ఇండియా ఉంటే అప్పుడు అది కొంచెం ఎక్కువ ఉండేది. చైనా నెంబర్ 10లో ఉండేది జీడిపిలో, భారతదేశం 13లో ఉండేది. సో ఇప్పుడు చైనా ఎక్కడుందో మీకు తెలుసు. అమేజింగ్ స్టోరీ చైనా అంటే, అన్బిలీవబుల్. ఆ తర్వాత భారతదేశం కూడా బాగా ముందుకెళ్తుంది. సో అది అయిపోయాక సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నప్పుడు MA పొలిటికల్ సైన్స్తో ఏం చేయగలం, అది చేయగలమా, ఇది చేయగలమా, ఎవరెవరికో అడ్వైజ్లు అడిగి, దుబాయ్లో ఎవరికో రాసి, గోద్రేజ్ కంపెనీకి రాసి జాబుల కోసం అంతా. సో ఏవో 1-2 క్లిక్ అయ్యి, అంటే అక్కడ ఉండుంటే ఆ రోజులో ఒక 20,000 కాదు 10-15,000 జాబులు వచ్చేవేమో. సో లైఫ్ ఎలా ఉండేది అంటే టోటలీ డిఫరెంట్. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు MA పొలిటికల్ సైన్స్లో ఒక ఐడియా వచ్చింది. సరే అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది, ఇంకా చూద్దాం, బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది, అక్కడ ఏదైనా MBA చేద్దామని. అందరూ నాకు డిస్కరేజ్ చేశారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మాస్టర్స్కి అమెరికా వెళ్ళకూడదు, నువ్వేమో పనికి మళ్ళీ BA చదివావు, బ్లడీ BA అని కొంతమంది అనేవారు, బ్లడీ BA అని. సో బ్లడీ BA చేసావు, MA చేసావు, హౌస్ వైఫ్లు వండుకుంటారు, ప్రతిరోజు ఎవరి ఇంటికి వస్తే చాలు నాకు టెన్షన్. ఎందుకంటే ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతారు. మనం BA అని చెప్తాం. అందరికీ ఉచిత సలహాలు ఇవ్వడానికి అందరికీ సరదా కదా. ఏంది అయ్యా BA చేస్తున్నావు, BEO, BSCO, మైక్రోబయాలజీ చేసుకోవచ్చు కదా అని. ఆ 3 ఏళ్ళు టార్చర్. వాళ్ళు వెళ్ళిన వెంటనే మనకు అక్షంతలు. ఎవడో ఏదో కామెంట్ చేసేస్తాడు, వాళ్ళు హ్యాపీ. ఏదయ్యా హౌస్ వైఫ్లు చేస్తారయ్యా BA, పనికి మనలు చేస్తారయ్యా BA, ఎందులోని సీట్ రాకపోతే చేస్తారయ్యా BA అని డైలాగులు వేసేసారు. వాళ్ళు వెళ్ళిపోయాక మన అక్షంతలు ఇందులో ఎంత పనికి మనోడు తయారయ్యో, ఒకడివే కొడుకువి, ఏదో అది చేస్తాం అనుకున్నా, ఇది చేస్తాం అనుకున్నా అని. మనకు ఒక స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ తీసుకెళ్ళి అప్పుడు 1994 నుంచి 96లో ఆ టైంలో ఇప్పుడులాగా బీచ్ రోడ్డు, వైజాగ్ సైడ్ అవేం లేవు. చిన్న రోడ్డు ఉండేది, ఘాట్ రోడ్డు. అప్పుగారు దాటిన వెంటనే అడిగి వెళ్ళి, నాకు ఇప్పుడు పాయింట్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మన ఏడుపు పాయింట్ అది. అడిగెళ్ళి ఏంద్రా బాబు బతుకలా అయిపోయింది, మన ఇంగ్లీష్ ఇంత బాగానే మాట్లాడతాం, ఇంత నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది, ఆఖరికి IAS రాస్తే ప్రిలిమినరీ వితౌట్ ప్రిపరేషన్ పాస్ అయిపోయింది. ఇది ఒక 10 చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఏ ప్రిపరేషన్ లేకుండా IAS ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ రాయలేదు, ఎందుకంటే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి. ఇంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఉంది, అది చేసాం, ఇది చేసాం, ఎందుకు అలా తిట్లు తింటున్నాం అంటే ఏం చేస్తాం. ఇప్పుడు సుందర పిచ్చయ్య గారు కూడా ఇక్కడికి అలానే వచ్చారు. ఆయన వచ్చిన టైంలోనే, కరెక్ట్ ఇయర్ తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు. ఆయన కూడా లోన్ పెట్టుకొని వచ్చాడంటే, ఇప్పుడు ఆయన గూగుల్ CEO అయ్యాడు. అంటే ఆయన లెవెల్లో మనం ఒక పర్సన్ కూడా లేం, కానీ జస్ట్ చెప్తున్నా. సో ఆయన ఎంత స్ట్రగుల్స్ అనుకున్నాడో, మెంటల్ ప్రెషర్స్ అనుభవించాడో వచ్చినప్పుడు. ఆయన అట్లీస్ట్ IIT ఖరగ్పూర్ చేశాడు, నేనైతే ఏవెన్ కాలేజ్లో BA చదివాను. సో మొత్తానికి 1995లో GMAT రాశాను. లక్కీగా GMATలో డీసెంట్ స్కోర్ వచ్చింది. అప్పుడు MBAలో సీట్ రావాలంటే GMAT ఏదో సంథింగ్ రాయాలి, టోఫెల్ ఎగ్జామ్ రాయాలి. టోఫెల్లో మాత్రం 610కి అప్పుడు ఉండేది, నాకు 610కి 610 వచ్చింది, ఆల్మోస్ట్ 100%.
టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ as ఫారెన్ లాంగ్వేజ్. సో ఆ రెండు వచ్చాయి కదా సరేలే అని అక్కడే హైదరాబాద్లో ఏదో కంపెనీకి అడిగితే వాళ్ళు 3-4 యూనివర్సిటీలకి అప్లై చేశారు. నాకేమో ఒక దానిలో సీట్ వచ్చింది, ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ అని. అది ప్రైవేట్ యూనివర్సిటీ, డబ్బులు కట్టుకోవాలి అంతా. సో ఇంట్లో చెప్పగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తానికి అది చేసి ఇది చేసి నాకు ఒక కొన్ని డాలర్లు ఇచ్చి ఒక్క సూట్ కేసుతో మాత్రమే నేను వచ్చాను, అమెరికాకి అడుగుపెట్టాను. అప్పుడు అమెరికాకి నేను అడుగుపెట్టినప్పుడు సో అప్పుడు వీసా వస్తుందా అంటే అదొక పెద్ద ఛాలెంజ్. ఎందుకు వస్తుందో తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడు యూట్యూబ్ వీడియోలు లేవు. ఎవరినైనా అడ్వైజ్లు అడగాలంటే ఎవరిని అడుగుతాం? ఈ రోజుల్లో ఏంటంటే మొత్తం యూట్యూబ్లో కొట్టేస్తే లేకపోతే ఫేస్బుక్లో కొట్టేస్తే మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది, క్వశ్చన్లు వచ్చేస్తాయి. చాట్ జీపీటీని అడిగితే ఇంటర్వ్యూ ఎలా చేయాలో చెప్తుంది, ఫేక్ రెజ్యూమే చేస్తుంది. అన్నీ అప్పుడు అలా లేవు కదా, అసలు ఏమీ ఐడియా లేదు, అవగాహన లేదు. మొత్తానికి ఏదో రిస్క్ తీసుకొని మా నాన్న పాపం రాత్రంతా మౌంట్ రోడ్ అన్నాసాలయ మీద పడుకొని, అప్పుడు టోకెన్ సిస్టమ్ ఉండేది, ఫిజికల్ టోకెన్. రాత్రంతా ఆయన పాపం టోకెన్ తీసుకొని మొత్తానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆగస్ట్ 14 నేను రావాలి, మా టోకెన్ జూలై లాస్ట్ వీక్లో వచ్చింది. సో లాస్ట్ వీక్లో అపాయింట్మెంట్ వస్తే వస్తుందో తెలియదు. మొత్తానికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఆవిడ ఆలోచించి ఇవ్వాలా లేదా అని మళ్ళీ నా టాలెంట్తో వచ్చిందని నేను అనట్లే, తొక్క. ఎవరికి వీసా ఇస్తారో ఎవరికి వీసా ఇవ్వరో, ఆవిడ ఏం క్వశ్చన్ అడుగుతుందో ఏమి రిలేటెడ్ లేదు. ఏదో అడిగింది, నేను ఏదో చెప్పాను, నా టాలెంట్ వల్ల వచ్చిందని నేను ఫేకచ్చు, అలా లేదు. తొక్క ఇచ్చేసింది వీసా. ఓకే, సో 14 రోజుల్లో బయలుదేరాలి. అప్పుడు మా టికెట్ లుఫ్తాన్సా ఫస్ట్ టికెట్ 29,500 రూపాయలు. ఓకే, అది ఎలా అంటే చెన్నై, అప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ చిన్న ఎయిర్పోర్ట్ ఉండేది బేగంపేటలోని, ఒక షెడ్లా ఉండేది, అంత గొప్పగా ఉండేది కాదు. చెన్నై మీనంబాకం తిరుసలం మీనంబాకం ఎయిర్పోర్ట్ అనుకుంటా. సో మీనంబాకం ఎయిర్పోర్టు అక్కడి నుంచి ఎక్కుతుంటే 1986లో అక్కడి నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి నేను ఫస్ట్ వచ్చిన ఊరు అట్లాంటా. సో ఎంత కనెక్షన్ చూడండి, మన ఫస్ట్ దిగిన ఊరు అట్లాంటా. కూతురు ఇప్పుడు చదువుతుంది అట్లాంటా, మెంట్ టు బి. సో అట్లాంటాలో దిగి, సో నాతోనే అదే ప్లేన్లోని శోభన, అంటే అప్పుడు పెద్ద యాక్ట్రెస్ ఆవిడ, వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ తెలుగులో. సో నేను ఇలా గాబరాగా మనకి ఏం తెలుసు, అప్పుడు ఏం తెలియదు కదా, గాబరాగా తోసుకుంటూ వెళ్ళిపోతే, హే హోల్డ్ ఆన్ మ్యాన్, వై యూ పుషింగ్ అని చూసరికి శోభన అనుకున్నా, ఇదేంటి శోభన ఏంటి మన వెళ్తుంది అని. సేమ్ ప్లేన్. ఆ తర్వాత ఫ్రాంక్ఫర్ట్లో దిగినప్పుడు అక్కడ సునీల్ దత్ కనబడ్డాడు. సంజయ్ దత్ వాళ్ళ నాన్న సునీల్ దత్. వా అనుకున్నా. మొత్తానికి అట్లాంటా రీచ్ అయిపోయింది. అప్పుడు అట్లాంటా వెళ్ళి, అట్లాంటాలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, అక్కడి నుంచి ఓక్లహోమా సిటీ, ప్రస్తుతం ఓక్లహోమా స్టేట్ క్యాపిటల్, అడిగిళ్ళం. ఎవరు తెలియదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. యూనివర్సిటీ నెంబర్ ఒకటి ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవడే ఎత్తడు. ఆ రోజుల్లోని సెకండ్కి రూపాయి అనుకుంటా, ఇండియా నుంచి ఫోన్ చేయాలంటే సెకండ్కి రూపాయి పబ్లిక్ బూత్లో. చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. కాల్ చేస్తే ఎవడు ఎత్తడు, వాయిస్ మెయిల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వాయిస్ మెయిల్ ఏంటంటే కూడా తెలియదు, ప్లీజ్ లీవ్ యువర్ వాయిస్ మెయిల్ అది ఇది అని వచ్చేది. మొత్తానికి చూద్దాం వెళ్ళిపోయాం. 2 సూట్ కేసులు పట్టుకొని, ఒక్కొక్కరు ఒక ప్యాన్ అన్ని పట్టుకొని ఓక్లహోమా సిటీలో ల్యాండ్ అయితే, నా అదృష్టం బాగుండి, ఎప్పుడు మనం కొంచెం బ్లెస్డ్ అనుకుంటా, ఎవరో వేరే ఆయన్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఆయన పేరు సురేష్. సో సురేష్, ఇఫ్ దిస్ వీడియో రీచెస్ యూ, నాకు ఇన్స్టాగ్రామ్ సోరింగ్ ఏగిల్ ట్రాట్స్, ప్లీజ్ మెసేజ్ మీ. గుడ్ ఓల్డ్ డేస్ కదా. సో ఆయన పిక్ చేసుకొని మొత్తానికి వాళ్ళ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి 4 రోజులు 5 రోజులు అకామిడేషన్ ఇచ్చి, ఈలోగా నేను ఇంకో 3 కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం ఓక్లహోమా సిటీలో. సో మాకు అసిస్టెంట్షిప్ అలాంటిది ఏం లేదు. సో డబ్బులు ఒక కోర్స్కి $1,000, 4 కోర్సులకి $4,000 కట్టాలి. సో $4,000 ఆ రోజుల్లో ఆలోచించండి. అప్పుడు ఇండియన్ రూపీ డాలర్కి 30 నుంచి 35 మధ్యలో ఉంది, కరెక్ట్గా నాకు గుర్తులేదు, 35 అనుకుంటా. దాంతో $4,000తో తీసుకొచ్చాం. అప్పుడు మళ్ళీ ఛాలెంజ్, అంటే ఎంత కానీ మనం ఫీజులు కట్టుకోగలమా అనుకొని మళ్ళీ జీమాట్ రాశాం. అంటే ఓక్లహోమా సిటీలో ఉంది జీమాట్, ఇంకా బెటర్ స్కోర్ రావడానికి. స్కోర్ అంతకు ముందు దానికన్నా కొంచెం పెరిగింది. అప్పుడు నా మట్టుకు నేనే అప్లై చేసుకోవడం మొదలెట్టాను. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఎందుకురా అప్లై చేయడం అది ఇదని డిస్కస్ చేశారు. కానీ కొంచెం మోటివేషన్ ఎక్కువ, ఏదైనా అనుకుంటే సాధించగలం అనుకుంటున్నా. 95% సక్సెస్ రేట్తోని వెనక్కి చూసుకుంటే. అప్పుడు చేసేసి మెంఫిస్ అనే ఒక యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్, టెనెసీ స్టేట్ ప్రస్తుతం, అక్కడ అడ్మిషన్ వచ్చింది. అక్కడ అడ్మిషన్లోని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే
అంటే మా అమ్మ కొలీగ్ వాళ్ళ పిల్లలు ఉంటే సరే అది చూసుకుందాం ఏమైనా గైడ్ చేస్తారని. సో మొత్తానికి 1997 జాన్యువరిలో ఒక గ్రే హౌండ్ బస్ తీసుకొని అన్ని మూటాముళ్ళ సర్దేసుకొని ఓక్లహోమా సిటీ నుంచి మెంఫిస్కి ఒక న్యూ ప్రయాణం వెళ్ళిపోయాను. ఓకే, సో ఫస్ట్ సెమిస్టర్లోని డబ్బులు లేవు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు అన్నీ ఖాళీ అయిపోయి. జాన్యువరిలో ఎక్స్టెన్షిప్ వస్తుంది అనుకున్నారు, రాలే. అప్పుడు మళ్ళీ అమ్మకి అడిగాను, నాకు ఇంకో $5,000 పంపించామా అంటే వాళ్ళకి $5,000 అంటే ఆ రోజుల్లో కూడా కష్టం, ఎందుకంటే జాబ్ మీద అంతా కదా, మొత్తానికి గతి లేక పంపించినట్టు మొత్తానికి కష్టపడి పంపించారు 5,000. ఆలోగా లక్కీగా వెతుకుతుంటే ఒక అసిస్టెంట్షిప్ వచ్చింది స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో. చెప్పే కదా, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు ఏమన్నారంటే నీకు ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నువ్వు అప్లై చేయాలి అంటే ఒక క్వశ్చన్ అడుగుతా అని ఇది ఒక 3-4 సార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తా కొత్త వాళ్ళ కోసం. డిఫైన్ ఫిజిక్స్ ఇన్ 1 సెంటెన్స్ అంటే లక్కీగా మనకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండి స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్, స్టడీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆల్ స్టేట్స్ అంటే ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి మనకి ఎక్స్టెన్షిప్ ఇచ్చాడు. ఎక్స్టెన్షిప్ అంటే ఏదో టీచింగ్ అదంతా కాదు, బేసిక్గా ల్యాబ్స్ టీచ్ చేయడానికి. కానీ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజుల్లో మళ్ళీ చెప్తాను కదా, ఒక కోర్స్కి $1,000. సో 4 కోర్సులు చేయాలి సెమిస్టర్కి. ఓకే, 3 కోర్సులనే చేయొచ్చు, 4 కోర్సులు అంటే $4,000. కానీ అమెరికాలో లేని వాళ్ళ కోసం చెప్తున్నా, యూఎస్లో ఎలా ఉంటుందంటే ఇన్ స్టేట్ ఫీజు, అంటే మీరు ఆ స్టేట్కి చెందిన వాళ్ళు అయితే, టెనిసీ స్టేట్లో చదివిన వాళ్ళు అయితే ఓన్లీ $400 కట్టాలి కోర్స్కి. కానీ బయట స్టేట్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు 2.5 రెట్లు అంటే $1,000 కట్టాలి. కానీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో మనకి ఇంటర్న్షిప్ ఉంటే మనం లోకల్ అయిపోతాం. లోకల్ అయిపోవడం వల్ల ఫీజు తగ్గుతుంది. కానీ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ఏం చేసేదంటే నా మొత్తం ఎంబీఏకి ఫీజు వాళ్ళే కట్టుకున్నారు. సో నేను కట్టలేదు పైసా. ఇన్ రిటర్న్ అది కాకుండా నేను టీచ్ చేసినందుకు నాకు $500 వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. నా ఫీజు అంతా కట్టేయడమే కాకుండా $500 నాకు ఇచ్చేవారు. ఓకే, సో నేను ఫీజు కట్టింది అట్లీస్ట్ మెంఫిస్లో $0. నేను కట్టాల్సింది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ $129. సో అమెరికా ఎంత గ్రేట్ అని ఇంకోసారి నొక్కి వక్కాడిస్తాను. మనం ఐఐటీలో చదువుకోలేదు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోలేదు. ఓకే, నేనేమైనా ఏఐ సైంటిస్ట్ని కాదు, రాకెట్ సైంటిస్ట్ని కాదు. అయినా కూడా ఒక ఫారినర్, అంటే మీరు అమెరికన్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి, ఎవరో పయ్యోడు ఏమి లేనోడు వస్తే నా ఫీజు మొత్తం కట్టి నాకు ఉచితంగా చదువు చెప్పారు. ఇది అమెరికా గొప్పతనం. ఎవడైనా అనుకునే చెప్తున్నా. ఎక్కడో ఇండియాలో కూడా పలెస్టైన్ రెఫ్యూజీస్ని వాళ్ళని అలాగే చేస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. డెఫినెట్గా ఇండియాలో కూడా చేస్తారు. కానీ నా దృష్టిలో, నా పరిస్థితిలో అమెరికా చేసిన గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, నాకు పర్సనల్గా సూట్ కేసు పట్టుకొని వచ్చిన నాకు ఎంబీఏలో 2 ఏళ్ళు ఎడ్యుకేషన్ చెప్పి మొత్తానికి డబ్బులు ఇచ్చి మొత్తానికి చదివించేవారు. $500 నెలకి ఇచ్చేవారు కదా. ఆ రోజుల్లో అది పెద్ద నెంబర్, ఎందుకంటే మా ఇంటి రెంట్ $220, 2 బెడ్రూమ్ ఇల్లు. నాకు ఇంకా అడ్రస్ తెలుసు, 650 మైనర్ స్ట్రీట్. ఇప్పుడు ఎవరైనా ఉంటే మెంఫిస్లో ఇక్కడ కామెంట్ పెట్టండి. మా ఇంటి నెంబరు అపార్ట్మెంట్ 2 మేడం మీద 650 మైనర్ స్ట్రీట్లో ఉన్న అపార్ట్మెంట్ రెంట్ 4, 2 బెడ్రూమ్ 1 బాత్, 2 బెడ్రూమ్ 1 బాత్రూమే, 4కి $220. అంటే ఒక్కొక్కరికి 55. మీకు ఎందుకు ఈ నెంబర్ చెప్తున్నానంటే $500 నాకు వచ్చేది $55 హౌస్ రెంట్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ఎంత బాగా అమెరికా ఒక ఫారినర్ని, ఏమీ లేని ఫారినర్ని చూసుకుంది అని చెప్పడానికి అది నొక్కి ఒక్కానిస్తున్నా, రీఇటరేట్ చేస్తున్నా. సో $55 అది మొత్తానికి మనకి అప్పటి నుంచే ప్యాషన్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నా డబ్బులతో నేను వెళ్ళింది 1997 డిసెంబర్లో. హాలండ్, ఫ్రాన్స్, బెల్జియం 3 దేశాలు వెళ్ళి. ఓకే, 98లో ఇంకో 6 monthsలో మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాను. అంటే అమ్మ నాన్న, నా కూతురు ఎలా, నా మావిడ ఎలాగైతే అమ్మ నాన్న నేను కూడా అలాగే అమ్మ నాన్న ప్రతిరోజు 10 నిమిషాలు ఫోన్ చేసేవాడిని. అప్పుడు 50 సెంట్లు అంటే $50 నుంచి $3-4 ఉండేది మినిట్కి. డోంట్ కేర్, ప్రతి నెల నా బిల్లు $200-300. దట్స్ బిగ్. 50% కన్నా ఎక్కువ ఫోన్ బిల్ అయ్యేది, చేసేవాడిని. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను 1998 సమ్మర్లో. అప్పుడు 4th కంట్రీ వెళ్ళాను, అది ఇంగ్లాండ్. అదే ట్రిప్లో బహ్రెయిన్. ఓకే, సో 5 కంట్రీలు అప్పటికే, ఏమీ లేకుండానే 5 కంట్రీలు ఎలానో గ్రాడ్యుయేట్ అయిపోయాను. గ్రాడ్యుయేట్ అయిపోయాక ఎప్పుడు జాబ్స్, అప్పుడు కష్టాలు ఉంటాయి. సో 98లో అయిపోయినా నాకు 99 ఏప్రిల్ వరకు జాబ్ రాలేదు.
ఎన్ని రెజ్యూమ్లు పెట్టడం, వాళ్ళకి పెట్టడం, వీళ్ళకి పెట్టడం, ఈమెయిల్ ఇప్పుడు ఫాస్ట్ కాదు కదా, ల్యాబ్కి వెళ్ళి అక్కడ అటాచ్ చేసి రెజ్యూమే పంపించి ఆ రెజ్యూమేలోని ఏం పెట్టాలో తెలియదు, ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ డిగ్రీ లాగా. మొత్తానికి 1999 ఏప్రిల్లో ఎలా వచ్చిందో తెలియదు, మొత్తానికి జాబ్ అయితే వచ్చింది. అది నా ఫస్ట్ జాబు, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, ప్రస్తుతం మ్యాడిసన్లో ఉండే జాబు. అది 6 నెలలు ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, సో అప్పటిదాకా ఆ 4 నెలలు ఎలా సర్వైవ్ అయ్యాను కొన్ని చెప్పలేం కదా. సో చాలా చాలా కష్టాలు, ఎందుకంటే ఇంటి నుంచి మళ్ళీ డబ్బులు అడగలేము, ఎందుకంటే అప్పటికే అయిపోయింది. లక్కీగా మా అమ్మ ఇచ్చిన లోన్ అంతా అప్పుడు తీర్చలేదు. మొత్తానికి లోను ఫస్ట్ 2 సెమిస్టర్లకే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి పంపించలేదు. తర్వాత 1999 ఏప్రిల్లోని జాబ్ వచ్చింది. సో 1999లో ఏప్రిల్లో జాబ్ రాగానే నేను మొదట చేసింది ఏంటి తెలుసా, మా అమ్మకి చెల్లికి వీసా అప్లై చేయించి వాళ్ళని తీసుకొచ్చేసి. మన దగ్గర ఏం డబ్బులు లేవు, అయినా కూడా అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. సో వాళ్ళిద్దరికి డబ్బులు పంపించి టికెట్లు తీయించి మొత్తానికి తీసుకొచ్చాం. సో మ్యాడిసన్లో జాబ్ ఓన్లీ 6 నెలలు. 6 నెలల్లో బాగానే వచ్చేది, $45 గంటకి. 1996లో, ఇప్పుడు కాదు, అప్పుడు 90K, $90,000. అంటే ఇప్పుడు లెక్కేసుకోండి, ఇన్ఫ్లేషన్ అంతా పెట్టుకొని $2 లక్షల లాగా. ఆ రోజుల్లో బాగానే జాబ్ వచ్చేది, బాగా డబ్బులు ఉండేవి, అంతా అయిపోయింది. సో ఆ కాంట్రాక్టు ఏప్రిల్ అంటే అక్టోబర్కి అయిపోయింది. అక్టోబర్కి అయిపోయాక వేరే జాబ్ రాలే. అది ఎప్పుడు ఎలా అంటే మాకు 1 year ఓపీటీ ఇచ్చేవారు, అంటే డిగ్రీ పాస్ అయ్యాక ఓన్లీ 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్లో మనకి వీసా స్పాన్సర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, గ్రీన్ కార్డ్ లాగా. మొత్తానికి ఇప్పుడు ఓపీటీ సిపిటీ ఏవో ఉన్నాయి కదా, అలాగా 1 year అయితే వీసా లేకుండా పనిచేయచ్చు. కాబట్టి మొత్తానికి 6 నెలల తర్వాత జాబ్ ఉష్కాకి, ఆ తర్వాత జాబ్ లేదు. అప్పుడు రూల్ ఎలా అంటే ఈ 1 year ఓపీటీ అయిపోయాక వితిన్ 2 months అనుకుంటా, లేకపోతే వితిన్ 1 month ఎవడో H1 స్పాన్సర్ చేయాలి, లేకపోతే పెట్టి బేడ సర్దుకొని ఇండియా వెళ్ళిపోవాలి. అర్థమైందా? జాబ్ లేదు, ఏం చేయాలి, టెన్షన్. అక్టోబర్లో అంటే 6 నెలలు సంపాదించాను కాబట్టి, బాగానే సంపాదించాను కాబట్టి వేరే వాడిని అడుక్కోకుండా మొత్తానికి నా కాళ్ళ మీద నేను బతకగలం అని అయ్యి అక్టోబర్, ఏప్రిల్ 11, అక్టోబర్ 10 కరెక్ట్గా నా బర్త్డే నాడికి అయిపోయింది ఆ జాబు. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా టెన్షన్ 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 టెన్షన్. నేను ఒకనే ఒక ఇల్లు తీసుకొని ఉన్నా. లక్కీగా డిట్రాయిట్ నుంచి ఒక ఆయనకి పేగెస్ట్ లాగా, అంటే ఆయన హాఫ్ షేర్ చేసుకున్నాను అది. ఆయన డిట్రాయిట్ నుంచి ఆయనకి విస్కాన్సిన్ మ్యాడిసన్లో జాబ్ ఉంటే ఆయన సగం రెంట్ పే చేసాడు కాబట్టి నాకు 3 నెలలు అట్లీస్ట్ కొంచెం హెల్ప్ అయింది. మొత్తానికి ఎంత ట్రై చేశాను, అక్టోబర్లో జాబ్ రాలేదు, నవంబర్లో జాబ్ రాలేదు, డిసెంబర్లో జాబ్ రాలేదు, జనవరి 31లోగా జాబ్ రాకపోతే అఫీషియల్గా ఇల్లీగల్ అయిపోతాం, అంటే ఇల్లీగల్గా ఉండాల్సి వస్తుంది. సో లక్కీగా ఇంకా 1 day జనవరి 30 అనుకుంటా జాబ్ అయితే లక్కీగా ఒకటి కమిట్ అయింది. జాబ్ కమిట్ అయ్యాక అప్పుడు ఎలా అంటే జాబ్ వచ్చేసినా కూడా ఆ H1B ప్రాసెస్ అయ్యి మనకి వీసా వచ్చిన వరకు మనం జాయిన్ అవ్వడానికి లేదు. అది రావడానికి ఇంకో 3-4 నెలలు పట్టింది. సో బేసిక్గా 2000 వరకు జాబ్ లేదు. అంటే 99 అక్టోబర్ నుంచి 2000 మే, ఎన్ని నెలలు, 8 నెలలు జాబ్ లేదు. మీరు ఆలోచించండి, అమెరికాలో ఎంత సేవింగ్స్ ఉన్నా ఆ సేవింగ్స్ అన్నీ అయిపోతున్నాయి. ఎందుకంటే సేవింగ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఆగం కదా, విచ్చలవిడిగా కొంటాం. మంచి ఏదో ఆ రోజులో జీప్ గ్రాంచర్కి $35,000 ఇచ్చి 1990 ఏప్రిల్లో కొన్నా. వాటికి ఏమంటారు, మార్ట్గేజా, ఈఎంఐ, లోన్. ఆ లోన్ కట్టుకొని అంతా అయిపోయేసరికి అన్నీ ఖాళీ, డబ్బులు ఖాళీ. సో మొత్తానికి అప్పుడు మళ్ళీ మెంఫిస్ వెళ్ళిపోయి, మెంఫిస్లో ఒక మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళతోని, వాసు మాధవి వాళ్ళ పేరు, వాళ్ళు మొత్తానికి దేవర్ క్వైట్ నైస్. ఆ రోజుల్లో వాళ్ళ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. అడ్రస్ గుర్తురావట్లేదు నాకు. అది కూడా మెంఫిస్లోనే, రైల్ ట్రాక్స్ పక్కనే ఉంటుంది ఇటువైపు. స్పాట్స్ వుడ్ అనుకుంటా, స్పాట్స్ వుడ్, ట్రైన్ టు థింక్. ఓకే, ఎనీవే వాసు మాధవి అని వాళ్ళు ఇంట్లో అకామిడేషన్ ఇస్తే వాళ్ళకి ఇబ్బందే కదా, అందరికీ స్ట్రగులే. వాళ్ళు 4 months అకామిడేషన్ ఇచ్చారు. ఆ తర్వాత లక్కీగా మేలో జాబ్ అయితే అఫీషియల్గా వీసా ప్రాసెస్ అయ్యి H1B చేతిలోకి వచ్చి జాబ్ వచ్చింది. సో అంత బకెట్ ఆఫ్ రోజెస్ అంటే కాదు. ఇప్పుడు ఇండియాలో జాబ్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా ఫ్యామిలీయో చుట్టాలో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ రోజులో ఆలోచించండి,
మనకి 1998 డిసెంబర్ నుంచి 1999 ఏప్రిల్ వరకు జాబ్ లేదు. ఎలా సర్వైవ్ అయ్యాం, ఎన్ని కష్టాలు పడ్డాం, కొన్ని విషయాలు చెప్పలేను, కొన్ని అఫీషియల్గా చెప్పలేను కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలా అని ఆ తర్వాత 1999 8 నెలలు చాలా 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 కష్టాలు పడ్డాం. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉండి తినడం అంటే తెలిసిందే కదా. సో మొత్తానికి నెట్టుకొని వచ్చేసాం. సో 2000 మే నుంచి లైఫ్ గాట్ బెటర్. సో అందరూ అనుకుంటారు, ఇప్పుడు చూసి నాకు ఇప్పటి కూడా అడుగుతారు, నీకేరా అమెరికన్ పాస్పోర్ట్ ఉంది, అమెరికన్ పాస్పోర్ట్ తిరిగేస్తున్నావు అని లూజర్స్ హేటర్స్ అంటారు. ఆ లూజర్స్ హేటర్స్ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మా నాన్న అప్పనంగా ఇవ్వలే అమెరికన్ పాస్పోర్ట్. ఓకే, ఎవడో ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఇవ్వలే. మనం ఎన్నో కష్టాలు పడి మనం ఎర్న్ చేసుకున్నాం. ఎలాగైతే డిగ్రీ సంపాదించుకున్నామో అలాగే అమెరికన్ గ్రీన్ కార్డు, అమెరికన్ పాస్పోర్టు. నేను అనుష్కకి ఫ్రీగా అమెరికన్ పాస్పోర్ట్ ఇచ్చాను, నాకు ఎవడో ఇవ్వలే. అర్థమైందా? సో అది మనం ఎర్న్ చేసుకున్న దానికి ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక నార్త్ ఇండియన్ వ్లాగర్ ఎవడో ఇన్ఫ్లుయెన్స్తోని, తెలుగులో ఒక యూజ్లెస్ ఫెలో ఇన్ఫ్లుయెన్స్తోని ఆడు నాకు ఇదే క్వశ్చన్ అడిగాడు. అంతకుముందు నన్ను ఫాలో అయ్యాడు. నువ్వు అమెరికన్ పాస్పోర్ట్ తిరుగుతున్నావు అని చెప్పాను. అమెరికన్ పాస్పోర్ట్ ఎందుకు తిరుగుతున్నా అంటే, నేను అమెరికన్ పాస్పోర్ట్ నా స్వశక్తితో సంపాదించుకున్నా. మనం డిగ్రీ ఎలా సంపాదించుకున్నాం, జాబ్ ఎలా సంపాదించుకున్నాం, అమెరికన్ పాస్పోర్ట్ ఎలా సంపాదించుకున్నాం. సో మొత్తానికి ఎనీవే ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఇంచుమించుగా 100 దేశాలు నా అమెరికన్ పాస్పోర్ట్ వచ్చేలోగా భారతదేశం పాస్పోర్ట్తో తిరిగా. అంటే ట్రావెల్ అంటే ఎంత పిచ్చి అంటే, ఎవరైనా డబ్బులు ఉంటే ట్రావెల్ చేస్తారో, నేను నా కెరియర్ బిల్డ్ చేసుకుందే ట్రావెల్ కోసం. ఇప్పటిలాగా యూట్యూబ్లో మనం సోషల్ బెగ్గింగ్ చేసుకోవడానికి ఆస్కారం లేదు అప్పుడు. ఇప్పుడులాగా యూట్యూబ్లో వేరే వాళ్ళ అబ్బల్ని తిట్టేసి, బూతులు తిట్టేసి ఆడిని సంపాదించుకొని మనం తిరగలేం. ఆ రోజుల్లో ఏం చేయాలి? యూట్యూబ్ మాధ్యమం లేదు కాబట్టి, ఎర్నింగ్ లేదు కాబట్టి, మనమే కెరియర్ బిల్డ్ చేసుకొని, మనమే డబ్బులు సంపాదించి, మనమే మన కాళ్ళ మీద స్వశక్తితో నిలబడి, ఓన్లీ ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ కాదు కదా, ట్రావెలింగ్ చేసిన డబ్బులు రావు, డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఒక కెరియర్ బిల్డ్ చేసుకొని మొత్తానికి 2000 మే నుంచి విపరీతంగా తిరగడం మొదలెట్టాను. అప్పుడు నేను తీసుకున్న జాబు, ఎప్పుడు చాలామంది అడుగుతారు, నీకు పర్మనెంట్ జాబ్ ఉందా? నేను ఎప్పుడు కూడా పర్మనెంట్ జాబ్ తీసుకోలేదు, ఓన్లీ కన్సల్టింగ్ జాబ్ చేసేవాడిని. కన్సల్టింగ్ జాబ్ అంటే మనం వర్క్ చేసినప్పుడే డబ్బులు వస్తాయి, వర్క్ చేయనప్పుడు డబ్బులు రావు. ఓకేనా? సో నేను మధ్యలో 2 వీక్స్ అలా ఆఫ్ తీసుకొని ట్రావెల్ చేసేవాడిని. అప్పుడు నేను హ్యూస్టన్లో పనిచేశాను 2000 మే నుంచి 2001 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు. సో అది ఎలా అంటే, మండే నుంచి థర్స్డే ఒక వారం, రెండో వారం ట్యూస్డే నుంచి ఫ్రైడే. సో ప్రతి వారంకి మధ్యలోని ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజులు హాలిడేస్ వచ్చేవి. మనకు కావాల్సింది ఏంటి? అప్పుడు అన్నీ పెయిడ్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను మెంఫిస్లో ఉండేవాడిని, హ్యూస్టన్లో జాబు, వాళ్ళు ఎవ్రీ వీక్ నాకు ఫ్లై చేసేవారు. అంటే టికెట్లు ఇచ్చేవారు మెంఫిస్ నుంచి హ్యూస్టన్కి వెళ్ళడానికి, అక్కడి నుంచి రిటర్న్ అవడానికి. ఆ డబ్బులు ఎంతో టికెట్ చూపించి దానికి తేడా కొంచెం వేసుకొని ప్రతి 2 వారాలకి యూరోప్ వెళ్ళిపోయేవాడిని. ఓకే, ఆలోచించండి. ప్రతి 2 వారాలకి అమెరికా నుంచి యూరోప్ వెళ్ళి కంట్రీస్ నాక్ చేయడం మొదలెట్టాను. డెన్మార్క్ అని, పోర్చుగల్ అని, స్పెయిన్ అని, ఇటలీ అని, స్విట్జర్లాండ్ అని. అలాగా మన కౌంట్ స్టార్ట్ అయింది. కానీ కౌంట్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నాను 195 ఆర్డర్ 190 చేసేస్తానని అనుకోలేదు. సో ఇలాగ స్టార్ట్ అయింది కెరియర్. సో ఎవరైతే అనుకుంటున్నారో, ఏ ఉందరా గోల్డెన్ స్పూను, పుట్టేసేవు, అమెరికన్ పాస్పోర్ట్తో తిరిగేసావు, ఇవన్నీ సొల్లు మాటలు. ఇవన్నీ నా స్వశక్తి మీద, నా కాళ్ళ మీద నిలబడి ఎన్నో కష్టాలు. నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు చెప్పడానికి 8 నెలలని ఒక 2 నిమిషాలు చెప్పేశాను. కానీ ఆ 8 నెలలు మేము ఏం గో త్రూ చేసామో అర్థం చేసుకోవాలి. నా కార్కే 600 మార్ట్గేజ్ అయ్యేది, లోన్ పేమెంట్, డబ్బులు లేవు, ఎవరు తెలియదు. సో మొత్తానికి ఈ విధంగా నెట్టుకుంటూ ముందుకైతే వచ్చేసాం. ఓకేనా? సో అసలు ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే, అమెరికా వచ్చి తప్పు చేశానా, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా. సో దాని గురించి మాట్లాడాలి మెయిన్గా. సో అది విషయం. 2001లో తెలుసు కదా, ఇంత ప్రెషర్ అంటే పెళ్ళి 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 అని. మొత్తానికి 2001 మార్చ్లో నా పెళ్ళి అయితే చేసేసారు. జాబ్ వచ్చింది 8 నెలలకి. అప్పుడు లక్కీగా నా అదృష్టం బాగుండి మహా మనిషి పెళ్ళంగా వచ్చింది కాబట్టి నెట్టుకొచ్చేసాం అన్ని కష్టాల్లోని. అప్పుడు స్వాతి కూడా చాలా చిన్న వయసు, దానికి ఏమీ తెలియదు, చాలా చాలా యంగ్. నేను యంగే, తను యంగే. మొత్తం ఎలా చేసామో నాకే ఇప్పటికీ ఒక మిస్టరీ. సో టు కట్ ద స్టోరీ షార్ట్, పెద్ద కథ చెప్పాను కాబట్టి, అమెరికా ఈ మధ్యన చాలామంది అమెరికాలో ఉండి 8 ఏళ్ళు ఉండి, 10 ఏళ్ళు ఉండి, 12 ఏళ్ళు ఉండి, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి
ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. పర్సనల్ ప్రిఫరెన్స్తో చాలామంది వెళ్ళిపోయారు, గతి లేక కొంతమంది వెళ్ళిపోయారు, తర్వాత H1 వీసా రాక కొంతమంది వెళ్ళిపోయారు, గ్రీన్ కార్డ్ రాక కొంతమంది వెళ్ళిపోయారు. రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి రకరకాల స్టేట్మెంట్ చేస్తారు. ఓ అమెరికా వెళ్ళాము, ఇప్పుడు గ్రేట్ వచ్చేసాము. దానికేమో కామెంట్లు, అవును రా మీరు వచ్చేసారు వెనక్కి, అంతా కరెక్టే. అది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దాన్ని నేను తప్పుపట్టలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమెరికా వచ్చి తప్పు చేశానంటే ముమ్మాటికి నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ మెడికల్లో సీట్ రావడం. అది నా డెసిషన్ కాదు, నేచర్స్ డెసిషన్. అది నాకు జరిగిన మంచిది. రెండో మంచి డెసిషన్ నేను తీసుకుంది కెరియర్ వైజ్ కానీ లైఫ్ వైజ్ కానీ అమెరికా రావడం. అంటే భారతదేశంలో ఉంటే నా లైఫ్ బాగోదా అంటే అది నాకు తెలియదు. మనం తెలియని విషయాలు ఎలాగా హైపోథెటికల్ ఆన్సర్లు ఎలా ఇస్తాం. ఏమో ఇండియాలో ఉండుంటే ఐఏఎస్ అయిపోయి అందులో ఇంకేదో అయిపోయి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిపోయి ఏమంటారు ఏదో అంటారు, సీఎంకి స్పెషల్ సెక్రటరీ అయిపోయి ఆఫీషియల్గా డబ్బులు రాపోయినా వెనకాల ఎకరాలు సంపాదించేసి తర్వాత లేకపోతే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో మినిస్టర్ తెలియదు కదా. 2020 అంటే దాని హైపోథెటికల్ ఆన్సర్స్ నేను ఇవ్వలేను. కానీ ఆ టైంలో నేను చేసిన డెసిషన్ ఏంటంటే అమెరికా వచ్చి నేను చేసింది మొత్తమైన పాయింట్. తర్వాత 30 ఏళ్ళు అయిపోయింది, నిన్నగాక మొన్న వచ్చి నేను రాలేదు. 30 ఏళ్ళు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా, భారతదేశంలో నా లైఫ్ కంటే అమెరికాలో ఎక్కువ లైఫ్ స్పెండ్ చేశాను. సో మొన్న నేను ఒక పాడ్కాస్ట్ చేశాను, జే అని బ్రోతోని, స్కాట్లాండ్లో ఉంటారు ఆయన అడిగిన క్వశ్చన్ ఇదే. షికాగోలో వచ్చినప్పుడు మేము భయంగా తిరిగాం, ఏమైపోతుందో అని అంటే నేను చెప్పాను, మీకు ఎవరు మీడియా చెప్పారో, అమెరికాలో గన్ వైలెన్స్ ఉంటుంది, చాలామంది కాల్చబడ్డారు, ఇది జరిగింది కరెక్టే. ఎలా అని భారతదేశంలో ఎన్ని క్యాస్ట్ వార్లు అవ్వలేదు, ఒక కారం చేడు, పదిరి కుప్పం ఇలాంటివి అయ్యే కదా. సో బ్యాడ్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఓకే, కమ్యూనల్ వైలెన్స్ భారతదేశంలో అవ్వలేదా? హైదరాబాద్లో మేము పెరుగుతున్న రోజుల్లో అంటే ఒక సీఎంని మార్చాలంటే ఇంకో కమ్యూనల్ రైట్స్ అయ్యాయి, ఆయన అయిపోతే ఇంకో కమ్యూనల్ రైట్స్ అయ్యాయి. సో ఇండియాలో బాగల్పూర్లో అవ్వలేదా, ఎక్కడ అవ్వలేదు, గోదావరిలో అవ్వలేదా, అది చాలా రకాల ఊర్లోని చాలా అయ్యాయి కదా. సో అలానే ప్రతి దేశంలోని బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. ఇక్కడ గన్ వైలెన్స్ ఉంది. కానీ నాకు పర్సనల్గా ఈ 30 ఏళ్ళలోని ఎక్కడ నేను యాక్చువల్లీ మెంఫిస్లో పనిచేసినప్పుడు, ఈ విషయం నేను చెప్పలేను అఫీషియల్గా, కానీ ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు కూడా ఇక్కడే వచ్చి తుపాకీ పెట్టి డబ్బులన్నీ తీసేసుకున్నారు. సో యాక్చువల్లీ నాకు అయింది ఎక్స్పీరియన్స్, లక్కీగా నన్ను పెంచలేదు. సో అది నేను కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకడు వచ్చి నా తల మీద ఒకటి గన్ను పెట్టి, ఒక నల్ల జాతీయుడు. సో మళ్ళీ ఇక్కడ ఎలా అంటే, ఒక నల్లవాడు వచ్చి నాకు గన్ను పెట్టాడు కాబట్టి నల్లవాళ్ళు చెడ్డోళ్ళ? డెఫినెట్గా కాదు. అమేజింగ్ పీపుల్ ఎవ్రీ రేస్లోని దౌర్భాగ్యులు ఉంటారు. తెలుగులో లేరా? చాలా చెత్త అదలు. అలానే అన్ని జాతుల్లోని చాలా మంచోళ్ళు ఉంటారు, చాలా చెడ్డోళ్ళు ఉంటారు. సో నాకు కూడా గన్ పాయింట్ అది మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైందంటే ఆ 4 నెలలు నాకు జాబ్ లేదని చెప్పాను కదా, 1999 జాన్ నుంచి ఏప్రిల్ ఆ మధ్యలో గన్ పాయింట్ పెట్టి నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. కాకపోతే ఇప్పుడు ఆ విషయం గుర్తులేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. ఇంకా బెస్ట్ పార్ట్ చెప్తా, ఎవ్వడు కూడా నా 30 ఏళ్ళ చరిత్రలో వచ్చి అరే నువ్వు వేరే దేశకుడురా, నువ్వు ఎందుకు అంత పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్నావు, నువ్వు లెక్సస్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నావురా, నీకు ఎంత పెద్ద ఇల్లు ఎందుకు ఉందిరా, ఒక్కసారి నాకు డిస్క్రిమినేషన్ అవ్వలేదు. ఓకే, సో చాలామంది ఏం చెప్తారంటే అమెరికాలో డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, కానీ భారతదేశంలో డిస్క్రిమినేషన్ కానీ తక్కువ. ఇది మళ్ళీ రాసి పెట్టుకోండి. మీరు వచ్చి కామెంట్లు పెట్టచ్చు, ఏంట్రా ఇండియాలో డిస్క్రిమినేషన్. ఎస్, ఇండియాలో ఉన్నంత డిస్క్రిమినేషన్ కాస్ట్ బేస్ కానీ రిలీజియన్ బేస్ కానీ నేనైతే అమెరికాలో ఎక్స్పీరియన్స్ చేయలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏమో మిగతా వాళ్ళు చాలా ఘోరంగా అనుభవించి ఉండొచ్చు కదా. సో నేను అమెరికా వచ్చి తప్పు చేశానంటే, అమెరికా నేను రావడం నా జీవితంలో చేసుకున్న బెస్ట్ డెసిషన్. ఓకే, లేకపోతే మీరు ఆలోచించండి, 30 ఏళ్ళు అయినా సరే మనకి ఏమైనా ఇష్యూ ఉంటే ఎందుకు ఉంటాం ఇక్కడ? అప్పుడంటే డబ్బులు సంపాదించుకోవాలి. ఇప్పుడు డబ్బులు సంపాదించుకోకలే కదా, ఎంతో సంపాదించేసాం కదా. ఇప్పుడు వచ్చేసి భారతదేశం వచ్చేసి కావాలంటే కాలు మీద కాలు వేసుకొని ఒక డ్రైవర్ని, ఒక గార్డెనర్ని, ఒక కుక్ని పెట్టుకొని పెద్ద బంగ్లా కట్టుకొని ఉండొచ్చు. కానీ వీ స్టిల్ చోజ్ ప్రస్తుతానికి టు లివ్ ఇన్ యూఎస్ఏ. ఎందుకంటే లైఫ్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనం ఏమైనా నూతులో కప్పలమా అంటే, ఏది ఒక్క దేశం లేకపోతే ఒక రాష్ట్రం చూసి లేకపోతే అమెరికా ఒకటి చూసి ఇదే ప్రపంచం అనుకుని ఉండేవాళ్ళమా? కాదు కదా. అందరికీ తెలిసిందే, ప్రతి ప్రపంచంలో మూల 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 చూసేసి వచ్చేసాం. సో ఇదంతా చూసి ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళని అడిగితే ద బెస్ట్ లండన్ అంటారు,
అదే జర్మనీలో ఉన్నాడంటే జర్మనీ అంత సూపర్ ఇంకేం లేదు, అద్భుతం జర్మనీ అంటారు. సో ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఉంటుంది. నేను నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. ప్రపంచం అంతా తిరిగేసి చూసేసి వచ్చాక నా ఒపీనియన్లో అమెరికాలో ఉండే లైఫ్, అమెరికాలో ఉండే లైఫ్ స్టైల్, అమెరికాలో వచ్చే డబ్బులు, అమెరికాలో వచ్చే స్పెండింగ్ కెపాసిటీ, అమెరికాలో వచ్చే సేవింగ్స్ ప్రపంచంలో ఇంకెక్కడా రావు. మీకు మొన్న నేను వీడియో చేసినప్పుడు, సింహాన్ని వాక్ చేసినప్పుడు మీకు చూపించాను. బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్స్ అని చూపించాం కదా. ఇండియాలో అలాంటి డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే ఆ టాప్ 5%, 10% అలాంటి లైఫ్ స్టైల్, టాప్ 10% కూడా టాప్ 5% అలాంటి లైఫ్ స్టైల్. ఇక్కడ నా అలాంటి మిడిల్ క్లాస్ వాడు లేకపోతే ఆర్డినరీ పీపుల్ కూడా అదే లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అర్థమైందా తేడా? సో ఇప్పుడు మా అన్నాళ్ళు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అన్నీ, కానీ వాళ్ళు టాప్ రేంజ్ మాట. అక్కడ రెంటే 50,000 ఇవ్వాలి నెలకి, ఎగ్జాంపుల్. సో ఆ స్టైల్ ఆఫ్ లైఫ్ యూఎస్లో వస్తుంది. సో యూఎస్లో ఇన్ఫ్లేషన్ లేదా? డెఫినెట్గా ఉంది. యూఎస్లో డబ్బులు ఖర్చులు అప్పులు లేవా? డెఫినెట్గా ఉన్నాయి. కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే, ఓకే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానిలో అమెరికాలో ఉండే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అమెరికాలో సంపాదించే డబ్బులు యావరేజ్ పర్సన్ ఇంకెక్కడ సంపాదించలేరు. కాబట్టి నేనైతే నాకు అమెరికా ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అంటారు కదా బైబిల్లో. మళ్ళీ ఇక్కడ మొదలెట్టుకంటే నేను క్రైస్తవుని కాదు, నేను క్రిస్టియన్ కాదు, కానీ ఒక ఇడియం లాగా వాడుతున్నా, ఫ్రేజ్ లాగా. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అని బైబిల్లో మాట్లాడతారు కదా. ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్లో ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ ఏదైనా ఉందంటే అది ఈ దేశం. ఓకే, ఈ దేశంకి నేను ఇంత పొగుడుతున్నందుకు నాకేమీ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడు. ఇక్కడ ఎవరిది నాకు అక్కర్లేదు. నాకేమైనా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అవసరం లేదు, సిటిజన్షిప్ కూడా అవసరం లేదు. అన్నీ వచ్చేసాయి చెప్తున్నా. నా లైఫ్లో నేను చేసిన బెస్ట్ డెసిషన్ ఇక్కడికి రావడం. ఓకే, అలాగని ఇక్కడికి వచ్చేసాం కదా అని స్వదేశాన్ని అయితే మర్చిపోలేదు. అవసరం లేకపోయినా అప్పుడంటే మా నాన్న ఉన్నప్పుడు, మా అమ్మ అక్కడే ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు వచ్చేవాడిని. ఇక్కడ మీరు అమెరికాలో అడగండి చాలామంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు 8 ఏళ్ళు వెళ్ళలేదు, 10 ఏళ్ళు వెళ్ళలేదు, 12 ఏళ్ళు వెళ్ళలేదు. నేను అలా కాదు, వీలైనంత 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ అయినా, 2 ఇయర్స్కి ఒకసారి వెళ్ళేవాడిని. నాకు కష్టమైన పరిస్థితిలో కూడా. నా పరిస్థితి బెటర్ అయ్యాక సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు అమ్మ నాన్న చూడడానికి వాళ్ళు కూడా వచ్చేవారు, నేను వెళ్ళేవాడిని క్విట్ ప్రోకో. తర్వాత మా నాన్న ఇప్పుడు లేరు, మా అమ్మ అమెరికా తీసుకొచ్చేసాం. అయినా కూడా భారతదేశం వెళ్తున్నాను. నాకేం అవసరం? కాంటెంట్ చేసుకోవాలంటే అమెరికాలో చేసుకోలేనా, చైనా వెళ్ళి చేసుకోలేనా, జపాన్ వెళ్ళి చేసుకోలేనా? భారతదేశం ఎందుకు వస్తున్నాయి? భారతదేశంలో ఉండే పూరి కానీ, తిరుపతి కానీ, ద్వారకా కానీ, లేకపోతే గురువాయూర్ కానీ, కామాఖ్య కానీ తిరగాల్సిన ఏం అవసరం ఉంది? ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏ పాస్పోర్ట్ ఉన్నా మనం పెరిగిన కల్చర్ భారతీయ కల్చర్, మన దేశం భారతదేశం. ఎప్పుడైనా సరే హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఇమోట్ అవుతామో, టాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఇమోట్ అవుతాం. టాలీవుడ్ సినిమాతోనే మనకు కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. 30 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ ఇంట్లో పప్పు అన్నవి కదా తింటాం, మామిడి పప్పు, చిగురు పప్పు, ఏదో ఆవకాయ అన్నవి కదా తింటాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాస్పోర్ట్ మారినా, భాష మారిందా? 30 ఏళ్ళకి ఆశ అని మాట్లాడతారు. 10 ఏళ్ళు నుండి 5 ఏళ్ళు నుండి యాక్సెంట్లు మారిపోతాయి. నేను 30 ఏళ్ళ నుంచి ఉండి నా తెలుగు ఎంత అనర్గల్గా మాట్లాడుతున్నాను. నా ఇంగ్లీష్ ఫేక్ యాక్సెంట్ అయితే లేదు. ఫేక్ యాక్సెంట్ పెట్టి మాట్లాడచ్చు, ఇట్స్ నాట్ హార్డ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ ఈజ్ ఇండియన్, కల్చర్ ఈజ్ ఇండియన్, ఆర్ ఎమోషన్ ఈజ్ ఇండియన్. కాబట్టి భారతదేశంతో నాకు ఏమి పని లేకపోయినా, బిజినెస్ డీల్స్ లేకపోయినా, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా, మళ్ళీ మీకు మొన్న వీటిలో చెప్పాను, భారతదేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో వాళ్ళ దగ్గర $680 బిలియన్ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే కుకింగ్ ఆయిల్ వాడద్దు, పెట్రోల్ వాడద్దు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొద్దు, చాలా ఎకానమల్గా ఉండాలని. సో నాలాంటి ఫారెన్లో ఉండేవాళ్ళు $137 బిలియన్ సంవత్సరానికి రెమిటెన్సెస్ పంపిస్తారు. సో 20% భారతదేశంలో ఉండే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నా వల్ల కాదు, నాలాంటి వాళ్ళు పంపిస్తున్నారు. మేము ఇక్కడ ఎంతో డాలర్లు సంపాదించుకొని ఇక్కడ లగ్జరీ విల్లాలు ఒక 10 కొనుక్కోవచ్చు. కానీ ఆ టైంలో, క్రిటికల్ టైంలో భారతదేశంలో చాలా డబ్బులు ఇక్కడి నుంచి పంపించి ఇన్వెస్ట్ చేసాం. అప్పుడు ఎవడో లాస్ట్ టైం చాలా స్మార్ట్ కామెంట్ పెట్టాడు, అరే నువ్వు ఎందుకు ఇన్వెస్ట్ చేసావు అంటే నీకు డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి, రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. అమెరికా డాలర్ $48 ఉన్నప్పుడు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపార్ట్మెంట్ కొన్నాను. ఆ అపార్ట్మెంట్ నాకు 60 లక్షలు అయింది. ఓకే, ఆ అపార్ట్మెంట్ ఇప్పుడు 1,20,25,00,000 ఉంటుంది. ఓకే, 60 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు 1,20,00,000 నుంచి 1,50,00,000 ఉంటుంది. ఎంత కొన్నాను నేను? 48. ఇప్పుడు డాలర్ ఎంత?
46 టచ్ అయింది కొద్ది, అంటే డబల్ కన్నా ఎక్కువ. 48 టైమ్స్ 90, ఓకే, కరెక్ట్గా 2 రెట్లు అయింది. అంటే నేను 60 లక్షలు పెట్టి కొన్న డబ్బులు, నేను కొన్న డబ్బులే 1,20,00,000 అయింది 5 ఏళ్ళు, ఎప్పుడు తెలంగాణ ఫామ్ అవ్వక ముందు. ఓకే, అంటే 13 ఏళ్ళు బ్యాక్, 13 ఏళ్ళు బ్యాక్ 1,20,00,000 పెడితే ఇప్పుడు 1,50,00,000 ఉండదా? సో మేము యాక్చువల్లీ ఇండియాలో చేసిన ఇన్వెస్ట్మెంట్లు డాలర్ ప్యారిటీతో చూసుకుంటే ఏదో మాకేదో వచ్చేసింది, ప్రాఫిట్స్ వచ్చేసాయని కాదు. అదే డబ్బులు ఎక్కడ పెట్టుంటే, ఇప్పుడు నా ఇల్లు 2004లో కొన్న, అనుష్కకి మొన్న ఇచ్చేసిన ఇల్లు, ఆ ఇల్లు నేను ఎంత కొన్నానో దానికి డబుల్ అయింది. ఓకేనా? అంటే ఇండియా లెక్కలో 4 టైమ్స్ అయింది డాలర్ ప్యారిటీతో ఇస్తే. సో అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉండేది. నా ఎగ్జాంపుల్లో చెప్తున్నా. సో మేము ఎందుకు చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్లు? మన దేశం అని, మన రాష్ట్రం అని, అంతే కదా. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో ఉంది, ఇప్పుడు కదా తెలంగాణ వచ్చింది. సో మన స్టేట్ అనే కదా మనం చేసింది. సో ఎప్పుడైనా సరే ఎవరో ఎన్ఆర్ఐ కొన్ని చాలాసార్లు చూశాను, రే నువ్వేం చేసావురా ఇండియాకి అని. నేనేం చేశాను ఇండియాకి అని అడిగే ముందు క్వశ్చన్ చేసాడు ఏం చేసాడో అని అడగాలి. ఓకేనా? సో వీడియో లెంత్ పెద్ద అయిపోయిందేమో, మొత్తం చెప్దాం అనుకున్నా. సో అమెరికా వచ్చి నేను తప్పు చేశానంటే డెఫినెట్గా తప్పు చేయలేదు. నేను చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్. నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు ఇది కరెక్ట్ కాబట్టి మిగతా వాళ్ళందరికీ కరెక్ట్ అవ్వాలని డెఫినెట్గా చెప్పట్లేదు. ఓకే, ఆ తర్వాత ఇంకో వీడియోలో ఎప్పుడైనా నా లైఫ్లో వర్స్ట్ ఫేజ్ ఎప్పుడు అని చెప్తాను. ఎగ్జాంపుల్ ఇచ్చేసిన 2022 జూన్ నా లైఫ్లో ఎన్నో కష్టాలు అనిపించే, కానీ ఈ విధంగా కేవలం జెలసీతోని, కేవలం ఏడుపుతోని, కడుపు మంటతోని నాకు పెట్టిన కష్టాలు అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం ఎప్పుడైనా చెప్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, సబ్స్క్రైబ్ టు రవి తెలుగు ట్రావెలర్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.